ఇప్పుడంట చంద్రబాబు నాయుడు గారి నేపు వెళ్ళిపోయిన తర్వాత అనంతపురం రైతులంట వేగంల కొద్దీ అరటి పండించేస్తున్నారంట, వేగంల కొద్దీ దానిమ్మ పండించేస్తున్నారంట, వేగంల కొద్దీ ఖర్జూర పండించేస్తున్నారంట. అవును, నిజమే. వేగంల పండించేసేసి రోడ్ల మీద పారబోసుకుంటున్నారు. చంద్రబాబు నాయుడు గారు మీరు ఒక మాట మాట్లాడారు, రైతులు జనం తినే పంట పండించండి అని. అరటికాయలు తింటాం మానేశారా? అరటిపల్లి దేశంలో తింటాం మానేశారా చంద్రబాబు నాయుడు గారు అంటున్నా? మీరు పాదం మోపే వరకు కూడా 25,000 టన్ను అమ్మింది, ఇవాళ కేజీ 50 పైసలు అమ్మట్లేదు, ₹1 కూడా అమ్మట్లేదు కదా. తింటాం మానేశారా జనం అని అడుగుతున్నాను. మరి జనం తినే పంటగా అరటి, దానిమ్మ, మరి ఎందుకు లేవు దానికి రేట్లను అడుగుతున్నాను. మరి అది అయ్యే ఉడుతున్నారు కదా. ఇప్పుడు ఆయన చెప్తాడు రైతు సేవా కేంద్రం, ఏది జగన్మోహన్ రెడ్డి గారి రైతు భరోసా కేంద్రం ఉంది కదా ఆర్బీకే, దానికి రంగేసి రైతు సేవా కేంద్రం అని పెట్టాడు. అదే బిల్డింగ్ దాంట్లో అంట రైతు సేవా కేంద్రం పెట్టాయంట. ఆ రైతు సేవా కేంద్రం పరిధిలో రైతులందరినీ పోగేసి వాళ్ళు ఏ పంట పండించాలి, వాళ్ళ కష్టాలు ఏంటి ఇప్పుడు తెలుసుకుని ఆర్టీజీఎస్ ద్వారా అంటే రియల్ టైం గవర్నెన్స్ సర్వీసెస్ ద్వారా ఆయన వాళ్ళకి నేర్పిస్తాడంటే వ్యవసాయం. ఇప్పుడు కొత్తగా నిన్న మాట్లాడుతున్నాడు.